7 శనివారముల కథ ఆరంభం. ప్రథమాధ్యాయము. సూత మహర్షి సౌనకాది మహామునులకు కలియుగ ధర్మం గురించి చెబుతూ మొదటి పాదంలో 3 వంతుల ధర్మం, రెండవ పాదంలో 2 వంతుల ధర్మం, మూడవ పాదంలో 1 వంతు ధర్మం ఉంటుంది. ఇక 4వ పాదంలో ధర్మం పూర్తిగా నశిస్తుంది. అప్పుడు శ్రీమన్నారాయణమూర్తి మరో అవతారాన్ని ఎత్తి ధర్మాన్ని రక్షిస్తాడు అని చెప్పసాగాడు. ఇది ఇలా ఉండగా కలియుగం ప్రారంభమైనది. కలిదోష నివారణ కోసం మహర్షులందరూ కలిసి నైమిషారణ్యంలో ఒక సత్రయాగాన్ని ప్రారంభించారు. ఈ యజ్ఞ ఫలాన్ని ఎవరికి దారబోయాలో అని మహర్షులందరూ ఆలోచించుచుండగా భృగు మహర్షి ఇలా అన్నాడు: నేను ముల్లోకాలకు వెళ్ళి బ్రహ్మ విష్ణు మహేశ్వరులతో ఈ యజ్ఞ ఫలానికి ఎవరు తగినవారో నేను పరీక్షించి వస్తానని చెప్పినాడు. అందులకు సౌనకాది మహామునులందరూ అంగీకరించి భృగు మహర్షిని పంపినారు. ముందుగా భృగు మహర్షి సత్యలోకం పయనమై వెళ్ళినాడు. అక్కడ బ్రహ్మగారి ముందు ఉన్న ఆసనముపై కూర్చున్నాడు. బ్రహ్మ తనకు అతిథి మర్యాదలు చేయలేదని కోపగించి భృగు మహర్షి సృష్టికర్తవన్న అహంకారంతో ఉన్న నీకు భూలోకంలో ఎక్కడా పూజలు లేకుండాగాక అని శపించినాడు. తరువాత కైలాసము పయనమై వెళ్ళిన భృగు మహర్షి పార్వతీ పరమేశ్వరులు ఆనందనాట్యంలో మునిగి ఉండి తమ రాకను గమనించలేదని కోపగించి, మహేశ్వర, నీవు ఆనందనాట్యంలో మునిగి మహాతపస్సాలినవై నన్ను నిర్లక్ష్యం చేశావు కనుక భూలోకంలో నీ లింగం పతనమైపోవుగాక. నిన్ను ఆ లింగ రూపంలోనే ఆరాధిస్తారు కానీ నీ నిజరూపమునకు పూజలు చేయకుందురుగాక అని శపించినాడు. అటు పిమ్మట వైకుంఠము చేరుకున్నాడు. అక్కడ శ్రీహరి పాన్పు మీద పడుకున్నాడు. లక్ష్మీదేవి పాదసేవ చేస్తూ ఉండగా సరస సల్లాపాలలో మునిగి ఉండి భృగు మహర్షిని రాకను గమనించలేదు. అతిథిగా వచ్చిన తనని అవమానిస్తారా అని కోపగించి విష్ణువు యొక్క గుండెల మీద తన్నినాడు. భూమి కంపించింది. సముద్రాలు అల్లకల్లోలం అయ్యాయి. లోకాలన్నీ కంపించాయి. అయినా శ్రీహరి కోపగించక పరమశాంతంతో ఉన్నాడు. భృగు మహర్షికి నమస్కరించాడు. ఓ మహర్షి, మీ రాకతో వైకుంఠం పావనమైనది అన్నాడు. తనని మన్నించమని అర్థించాడు. తన కాళ్ళు కడిగి పావనమవుతానని భృగు మహర్షిని ఒప్పించాడు. లక్ష్మీదేవి మహర్షి పాదాలపై నీళ్లు పోస్తుండగా ఆ భృగు మహర్షి అరికాలులో ఉన్న జ్ఞాననేత్రాన్ని చిదిపేశాడు. భృగు మహర్షికి గర్భభంగం కలిగింది. శ్రీహరికి నమస్కరించి, ఓ శ్రీహరి, దేవదేవ, మీ వంటి సత్వగుణ సంపన్నులు 14 లోకాలలోనూ లేరు. మీరు ఒక్కరే ఈ లోక సంరక్షణకు తగినవారు. మన్నించమని ప్రార్థించాడు మహర్షి. భూలోకంలో కలిదోషమును నివారించి ధర్మరక్షణ చేసి జనుల సంకటాలను తీర్చడానికి మీరు అవతరించాలని ప్రార్థించాడు. శ్రీహరి అనుమతి తీసుకుని భూలోకంలో నైమిషారణ్యం చేరుకున్నాడు. త్రిమూర్తులతో పరమ సాత్వికుడు శ్రీమన్నారాయణుడే అని ఈ యజ్ఞ ఫలానికి అతడే అర్హుడని చెప్పాడు. భృగు మహర్షి మాటల ప్రకారం ఆ యాగ ఫలాన్ని శ్రీమన్నారాయణుడికే దారపోశారు మహర్షులంతా. వైకుంఠంలో లక్ష్మీదేవికి కోపం వచ్చింది. తన నివాస స్థానమైన శ్రీహరి వక్షస్థలంపై భృగు మహర్షి తన్నినందుకు ఆ మహర్షిపై కోపగించక మర్యాదలు కూడా చేసినందుకు తన భర్తే తనని గౌరవించినందుకు లక్ష్మీదేవి వైకుంఠాన్ని విడిచిపెట్టి భూలోకం పయనమైంది. ఇంతలో భూదేవి వచ్చి, ఓ దేవాదిదేవా, కలియుగంలో అధర్మం పెరిగింది. పాపభారం మోయలేకున్నాను. నువ్వు భూలోకంలో అవతరించి నన్ను కాపాడమని కోరింది. శ్రీ మహావిష్ణువు శ్రీనివాసుడనే పేరుతో భూలోకానికి వచ్చి లక్ష్మీదేవి కోసం వెతకడం ప్రారంభించాడు. శేషాద్రి కొండలలో ఒక పుట్టను తాను నివాసంగా చేసుకున్నాడు. ప్రథమాధ్యాయం సమాప్తము. ద్వితీయాధ్యాయము. శేషాద్రి పర్వత ప్రాంతమును పరిశీలిస్తున్న చోళ మహారాజు పేరు ఆకాశరాజు. అతడు సంతానం లేక పుత్రకామేష్టి చేయాలని తలంచి భూమిని దున్నుతుండగా నాగలికి ఒక బంగారం పెట్టె తగులుతుంది. ఆ పెట్టె తెరిచి చూడగా అందులో మహాలక్ష్మి కళ కలిగిన ఒక బాలిక కనిపించినది. ఆమె భూలోకానికి వచ్చిన శ్రీ మహాలక్ష్మి. ఆకాశరాజు సంతోషించి ఆ పిల్లకు పద్మావతి అని పేరు పెట్టినాడు. ఎంతో అల్లారు ముద్దుగా పెంచసాగాడు. ఆమెకు యుక్త వయసు వచ్చింది. పద్మావతి ఒకసారి లక్ష్మిని వెతుకుతున్న శ్రీనివాసుని చూసి మోహించినది. తల్లిదండ్రులకు ఈ విషయాన్ని చెప్పగా తండ్రి ఆకాశరాజు వచ్చి చూసి శ్రీనివాసుని యొక్క తేజస్సును చూసి ఆశ్చర్యపోయాడు. అతడే శ్రీ మహావిష్ణువని భావించి పద్మావతినిచ్చి వివాహం చేశాడు. ద్వితీయాధ్యాయము సమాప్తము. ఆకాశరాజు తరువాత తొండమానుడు రాజు అయినాడు. శ్రీనివాసుడు వెంకటేశ్వరుడను పేరుతో శేషాద్రి శిఖరముల మీద కలియుగాంతము వరకు నివసించాలని నిశ్చయించుకుని సాలగ్రామ శిలారూపంలో పద్మావతి భూదేవులతో కొలువైనాడు. తొండమానుడు శ్రీ వెంకటేశ్వరునికి ఆలయం నిర్మించాడు. అప్పటి నుండి తనను నమ్ముకుని సేవించే భక్తులను రక్షిస్తూ ఉన్నాడు స్వామి. తిరుపతి మహాక్షేత్రమునకు దగ్గరలో ఒక పల్లెలో భీముడనే పేరుగల కుమ్మరి ఒకడున్నాడు.
అతడు చాలా పేదవాడు. కొండలను తయారు చేసి అమ్ముకుని జీవించేవాడు. అతడికి శ్రీ వెంకటేశ్వర స్వామిపై భక్తి ఎక్కువ. అతడు కుమ్మరిసారిపై తన చేతికి అంటుకున్న మట్టితో పుష్పము చేసి స్వామికి భక్తితో సమర్పించేవాడు. ప్రతిరోజు ఈ విధంగా చేతికి అంటిన మట్టితో పుష్పం చేసి భక్తితో స్వామికి అర్పించడం అలవాటైపోయింది. రాజు తొండమానుడు కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తుడు. అతడు ప్రతిదినము వెంకటాచలమునకు పోయి బంగారు పూలతో స్వామివారిని పూజించేవాడు. ప్రతిరోజు అతడు పూజించిన బంగారు పూల స్థానంలో మట్టిపూలు స్వామివారి వద్ద ఉండేవి. తొండమానుడు ఈ విషయం గమనించాడు. అర్చకులు తాను సమర్పించిన బంగారు పూలు దొంగలించి మట్టిపూలు అక్కడ ఉంచుతున్నారని అనుమానించి తన భటులను కాపలా ఉంచాడు. ఎన్ని విధములు ప్రయత్నించినా రాజు పెట్టిన బంగారు పూలు స్థానంలో మట్టి పువ్వులే ఉండేవి. రాజు మానసికంగా కృంగిపోయాడు. ఒకరోజు స్వామి రాజునకు కలలో కనిపించి, రాజా, నీవు పాలిస్తున్న ఈ క్షేత్రమునకు సమీపంలో భీముడనే కుమ్మరి ఉన్నాడు. అతడు కడు పేదవాడు. అతడు నిత్యము నన్ను ధ్యానించు మూఢభక్తుడు. అతడు కుండలు చేయుచున్నప్పుడు చేతి నంటిన మట్టితో పువ్వులను చేసి భక్తితో నాకు సమర్పిస్తున్నాడు. అతడి భక్తి ప్రభావంతో అతడు సమర్పించే మట్టి పువ్వులు నన్ను చేరుతున్నాయి. భక్తిలో అతడు నీకంటే గొప్పవాడు, విచారించకు అని చెప్పినాడు. ఎవరా భక్తుడాయడని చూడవలెనని తలంపుతో రాజు భటులతో కలిసి ఆ పల్లెను చేరెను. సారెపై కుండలను చేయుచు చేతికంటిన మట్టితో పుష్పములను చేసి స్వామికి చేరినట్లు నేర్పుగా విసురుచు కుండలను చేయు భీమును చూసి రాజు ఆశ్చర్యపోయెను. రాజు భీమును చెంతకు వెళ్ళి, ఓయి, నీవు స్వామిని మట్టి పువ్వులతో పూజించుట ఏమి? నీకు పూజకు పువ్వులు దొరకటం లేదా అని అడిగాను. అప్పుడు భీముడు రాజునకు నమస్కరించి, మీ వంటి వారు మా ఇంటికి వచ్చుట వలన పావనమైనది. నేను దరిద్రుడను, పూజలెరుగని వాడను. కుండలను చేసి అమ్ముకొని ఆ వచ్చిన డబ్బులతో కుటుంబము పోషించుకుని జీవిస్తున్నాను. ఆ స్వామినే నమ్మినాను. మట్టినే పుష్పముగా చేసి స్వామిని భక్తితో తలుచుకొని సమర్పిస్తున్నాను అని మహారాజుకు తన పరిస్థితిని చెప్పెను. ఆ కొమ్మరి వారిని మాటలు విన్న మహారాజు మిక్కిలి ఆశ్చర్యపడి అతడి భక్తికి మెచ్చి వానికి కొంత ధనమునిచ్చి తన రాజ్యమునకు పోయెను. కొంతకాలమునకు భీముడు మరణించి వైకుంఠమును చేరెను. తొండమాను మహారాజునకు స్వామి కలలో కనిపించి, ఇక నుండి నాకు మట్టి పాత్రలోనే ప్రసాదమును తయారు చేసి నివేదించవలెనని చెప్పెను. ఈ రోజుకు కూడా స్వామివారి సన్నిధిలో ఈ ఆచారమును పాటిస్తున్నారు. మట్టి కుండలతోనే ప్రసాదము తయారు చేసి నివేదన చేయుచున్నారు. తొండమాను చక్రవర్తి కూడా స్వామివారికి ఎన్నో ఉత్సవాలను జరిపించి చివరకు వైకుంఠము చేరెను. తృతీయాధ్యాయము సమాప్తము. చతుర్థాధ్యాయము. ఒకసారి నవగ్రహాలలో 7వ వాడైన శనిదేవునికి తనను ఎవరూ భక్తితో పూజించడం లేదని, భయంతో మాత్రమే పూజిస్తున్నారని విచారించి కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామిని గురించి తపస్సు చేశాడు. స్వామి ప్రత్యక్షమైనాడు. అప్పుడు శనిదేవుడు, స్వామి, నా పేరు వింటేనే ప్రజలు భయపడుతున్నారు. అందరినీ పూజించినట్లు నన్ను పూజించడం లేదు. ఇక నుండి నాకు ప్రీతికరమైన శనివారం రోజు నన్ను పూజించి నిన్ను పూజించిన వారికి సర్వదేవతలను పూజించిన ఫలితము ఆ ఒక్క రోజులోనే రావాలని కోరినాడు. అందులకు స్వామి చిరునవ్వు నవ్వి, శనైశ్వర, నువ్వు కోరిన వరాన్ని అనుగ్రహిస్తున్నాను. భక్తులు ఒక శనివారం రోజు ప్రారంభించి 7 శనివారములు నిన్ను ముందు పూజించి ఆ తరువాత నన్ను పూజిస్తూ ఒక మహావ్రతంగా ఎవరు ఆచరిస్తారో వారికి నువ్వు ఇచ్చే ఫలితంతో పాటు నా సంపూర్ణ అనుగ్రహం కూడా లభిస్తుంది. శనిగ్రహ దోషాల నుండి విముక్తులై సౌఖ్యాన్ని పొందుతారు, ఆయురారోగ్య ఐశ్వర్యములను పొందుతారని వరమిచ్చినాడు అని సూతుడి చెప్పింది విని సౌనకాది మహామునులందరూ ఆనందించి ఈ సప్త శనివారం వ్రతం ఆచరించి స్వామి అనుగ్రహం పొందిన వారి కథను చెప్పమని అడిగినారు. అంతటా సూత మహర్షి చెప్పడం ప్రారంభించినాడు. చతుర్థాధ్యాయము సమాప్తము. పంచమాధ్యాయము. పూర్వము కాంచీపురమున దేవదత్తుడనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు వేదాంగములు తెలిసినవాడు. అతడి భార్య మాలిని. ఆ దంపతులు అతిథి అభ్యాగతులను ఆదరిస్తూ గృహస్థ ధర్మాన్ని పాటిస్తూ ఉండేవారు. వారికి శ్రీ వెంకటేశ్వర స్వామి ఇలా వేల్పు. ఒకరోజు వారింటికి కాశీయాత్ర వచ్చిన ఒక బ్రాహ్మణోత్తముడు వచ్చినాడు. ఆ వచ్చిన అతిథిని సాక్షాత్తు స్వామిగా భావించి ఎంతో మర్యాదలు చేశారు. భోజనం పూర్తి అయిన పిమ్మట ఆ బ్రాహ్మణోత్తముడు ఆ దంపతుల జాతకాలను పరిశీలించి జాతక గోచార ప్రకారం శనిదోషం వలన అపమృత్యువు కలిగే సూచనలు కనబడుతున్నాయని, ఆ అపమృత్యు దోష పరిహారానికి 7 శనివారాల వ్రతం చేసి ముందు శనేశ్వరుడిని తర్వాత శ్రీ వెంకటేశ్వర స్వామిని భక్తి శ్రద్ధలతో ఆరాధించమని చెప్పి వ్రత విధానాన్ని వివరించి తన దారిని తాను వెళ్ళిపోయాడు.
ఆ దేవదత్తుడు మాలిని దంపతులు తారాబలం చంద్రబలం కుదిరిన ఒక శుభదినాన బ్రహ్మీ ముహూర్తమున నిద్రలేచి కాలకృత్యములు తీర్చుకుని స్నానమాచరించి ఇంటిలో ఈశాన్య భాగంగా ఒక పూజ పీఠం వేసుకుని మండపము చేసి శ్రీ వెంకటేశ్వర స్వామి పటం పెట్టుకుని నివేదనకు 7 రకాల పండ్లు 7 చిమ్మిలి ఉండలు పూజా సామాగ్రి ఏర్పాటు చేసుకుని ఆ రోజు సాయంత్రం వరకు ఉపవాసం ఉండి 7 లడ్డూలు కూడా ఏర్పాటు చేసుకుని చంద్రోదయం వేళ పూజ చేసుకుని కథ చదువుకుని అక్షతలు తమ శిరస్సున దాల్చి ఒక బ్రాహ్మణోత్తమునకు భోజనం పెట్టి దక్షిణ తాంబూలములు ఇచ్చి అటు పిమ్మట వారు భుజించినారు. ఇలా 7 శనివారముల వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించారు. ఆ దంపతుల భక్తి శ్రద్ధలకు స్వామి ప్రసన్నుడై మాలిని దేవికి స్వప్నంలో కనిపించి, మాలిని, మీరు అత్యంత భక్తి శ్రద్ధలతో చేసిన 7 శనివారముల వ్రతమునకు నేను సంతసించినాను. ఈ వ్రత ప్రభావం వలన నీ భర్తకు శనైశ్వర్య దోషం అపమృత్యు భయం కూడా తొలగిపోయింది. అతడికి రాబోయే జన్మలోని ఆయుర్దాయాన్ని ఈ జన్మలోనికి తీసుకుని వచ్చి పూర్ణాయుర్దాయం కలవాడిగా చేశాను. మీ దంపతులిద్దరూ సుఖశాంతులతో ఆనందంగా 100 సంవత్సరాలు జీవించండి. చతుర్వేద పురుషార్థముల సాధించుకుంటూ ఈ మానవ జన్మను సార్థకం చేసుకోండి అని స్వామి దీవించి అదృశ్యమైనారు. వెంటనే మాలిని లేచి భర్తను లేపి తన స్వప్న వృత్తాంతాన్ని చెప్పింది. అతడు కూడా చాలా సంతోషించి భార్యను కూడా మెచ్చుకున్నాడు. ఒకానొక రోజు ఆ దంపతులిద్దరూ తిరుపతి వెళ్లి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని మొక్కులు తీర్చుకుని మనసారా కీర్తించి ప్రసాదం స్వీకరించి వచ్చారు. ఆ మరుసటి రోజు బ్రాహ్మణులను పిలిచి అన్న సంతర్పణ చేసి ఆ బ్రాహ్మణుల ఆశీర్వాదంను పొందారు. జీవితాంతము యథాశక్తిగా శ్రీ వెంకటేశ్వర స్వామి సేవ చేస్తూ ఆ స్వామి సాన్నిధ్యాన్ని పొందారు. కలౌ వెంకటనాయక కలియుగంలో శ్రీ వెంకటేశ్వర స్వామిని మించిన దైవం వేరు లేరు. ఈ 7 శనివారముల వ్రతంలో స్వామిని పూజించిన వారికి శనిదోషాలు నశించి శ్రీ స్వామి అనుగ్రహం పొందుతారని సూత మహర్షి సౌనకాది మహామునులకు చెప్పినాడు. కలియుగమున శ్రీ వెంకటేశ్వర స్వామియే ప్రత్యక్ష దైవము. భక్తి శ్రద్ధలతో స్వామిని అర్చించిన వారికి ఇహపర సౌఖ్యములు భోగభాగ్యములు కలుగును. శ్రీ స్వామి వారికి ఇష్టమైన ఈ 7 శనివారముల వ్రతమును ఆచరించిన వారికి కష్టములు తీరును, గ్రహ బాధలు నశించును, సంపదలు కలుగును, వారి అందరికీ సర్వశుభములు కలుగును. ఈ వ్రతమును ఆచరించిన వారికి అసాధ్యమనేది లేదు. ఈ కలియుగమున ఈ శనివార వ్రతము మానవులకు కల్పవృక్షము వంటిది. ఈ వ్రతము చేసి అర్చించి కథను చదువుకున్నవారు ధన్యులు. ఈ స్వామి సర్వదేవతా స్వరూపుడు. స్వామిని అర్చించిన సర్వదేవతలను అర్చించినట్లే యగును. స్వామి సంతసించిన సర్వదేవతలు సంతసించినట్లే యగును. పూజా సామాగ్రి కన్నా భక్తి శ్రద్ధలే ముఖ్యం. కావున మనమందరము యథాశక్తిగా 7 శనివారముల వ్రతాన్ని ఆచరించి శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం పొందుదాము. పంచమాధ్యాయము సమాప్తము. హరి ఓం తత్సత్. ఓం నమో భగవతే వెంకటేశాయ.